వ్యర్థము, మన జ్ఞానం వ్యర్థం, ప్రయాస వ్యర్థం, పని వ్యర్థం, కష్టము వ్యర్థం. అంటే దేవుడు లేకుండగా వ్యర్థం అనే మాట దగ్గర మనం ఒక ప్రత్యేకమైన ఆలోచన గుర్తింపు ఏంటంటే, దేవుడు లేకుండా, దేవుడు లేని జ్ఞానం, దేవుడు లేని పని, దేవుడు లేని ప్రయాస, దేవుడు లేని ఐశ్వర్యం, దేవుడు లేని ఆలోచన, దేవుడు లేని మెప్పు. కొంతమంది మనుషులు మెచ్చుకుంటే చాలు అని అనుకుంటారు. దేవుడు మెప్పు వాళ్ళకి అవసరం లేదు. మనుషుడు ఎలా తయారయ్యాడంటే, మనం పద్దాక ఎవడో ఒకడితో మన గొప్పలు చెప్పించుకోవాలని, ఎవడో ఒకడు మనల్ని మెచ్చుకోవాలని అనుకుంటున్నాం తప్ప దేవుడు మెచ్చుకోవాలని ఆలోచనతో బ్రతికే వాళ్ళు భూమి మీద చాలా తక్కువే ఉన్నారు. అందులో మనం కూడా ఉన్నాం. దేవుడు నన్ను మెచ్చుకోవాలి, దేవుడు నా కుటుంబాన్ని మెచ్చుకోవాలి, దేవుడు నా బిడ్డలను మెచ్చుకోవాలి, నా భక్తిని, నా విశ్వాసమును, నా ప్రార్థనా జీవితాన్ని దేవుడే మెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో బ్రతికే వాళ్ళు చాలా తక్కువగా, రేరుగా కనబడతారు.